Hi, hello. Welcome to our channel Shravanti Bolloju Home Vlogs. Today's special recipe chicken palav. చికెన్తో ఎప్పుడు బిర్యానీ ఏం ప్రిపేర్ చేస్తానులే అనుకున్నప్పుడు సింపుల్గా అయిపోయే ఈ చికెన్ పలావ్ని ఒకసారి ట్రై చేసి చూడండి. సింపుల్గా టేస్టీగా అచ్చంగా బిర్యానీ టేస్ట్ వచ్చే ఈ పులావ్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా? ముందుగా 1/2 kg చికెన్ని తీసుకొని సాల్ట్ వేసి శుభ్రంగా కడిగి ఎక్స్ట్రా వాటర్ అంతా పోయేలా జల్లిలో వేసి పెట్టండి. చికెన్లోని ఎక్స్ట్రా వాటర్ అంతా పోయిన తర్వాత బౌల్లోకి వేసుకొని రుచికి తగినంత ఉప్పు, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, తగినంత కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/4 కప్పు వరకు పెరుగును వేయండి. పెరుగుని గ్రామ్స్ వైజ్గా చెప్పాలంటే 50 గ్రామ్స్ వరకు వేసుకుంటే సరిపోతుంది. పెరుగు వేసుకున్న తర్వాత ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టేలా కలుపుతూ ఉండండి. చికెన్ మసాలాలు చక్కగా కలిసిన తర్వాత బౌల్పై మూతను పెట్టి 1 గంట పాటు పక్కన పెట్టండి. ఈలోగా మరొక బౌల్ని తీసుకొని అందులో 2 గ్లాసుల బియ్యాన్ని గ్రామ్స్ వైజ్గా చెప్పాలంటే 500 గ్రామ్స్ వరకు ఉంటాయి. 500 గ్రామ్స్ వరకు నేను బాస్మతి రైస్ని తీసుకున్నాను. మీరు నార్మల్ రైస్నైనా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న బియ్యాన్ని 2 సార్లు శుభ్రంగా కడిగి బియ్యం మునిగేంత వరకు వాటర్ని పోసి బౌల్పై మూతను పెట్టి ఈ రైస్ని కూడా 1 అవర్ పాటు పక్కన పెట్టండి. పులావ్ ప్రిపరేషన్ కోసం స్టవ్ వెలిగించి బౌల్ని పెట్టుకొని 1 కప్పు వరకు ఆయిల్ని పోయండి. స్పూన్ వైజ్గా చెప్పాలంటే 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేయండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, మసాలాలను యాడ్ చేయండి. మసాలాలు అంటే 2 తుంపిన బగారా ఆకు, 4 లవంగ, 4 కచ్చపచ్చగా దంచిన ఇలాచి, కొద్దిగా దాల్చిన చెక్క, 1 స్పూన్ షాజీరా, 2 స్టార్ అనాస పువ్వులు. మసాలాలు వేసిన తర్వాత మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసిన 2 ఆనియన్స్ తరుగు, చిన్న ముక్కలుగా కట్ చేసిన 2 టమాటాల తరుగు, 1 కప్పు వరకు పుదీనా, 1 కప్పు వరకు కొత్తిమీర తరుగు, పొడవు ముక్కలుగా కట్ చేసిన 4 పచ్చిమిర్చి తరుగును వేసి ఆనియన్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. ఆనియన్ చక్కగా ఫ్రై అయి మంచి గోల్డెన్ కలర్ రాగానే ముందుగానే కలిపి పెట్టిన చికెన్ మిశ్రమం సగం ముక్క నిమ్మరసం వేసి పోపు కలిసేలా కర్రీని ఒకసారి బాగా కలిపి బౌల్పై మూతను పెట్టి లో ఫ్లేమ్లో 10 నిమిషాల వరకు ఉడికించండి. చికెన్ను 10 నిమిషాల వరకు చక్కగా ఉడికించిన తర్వాత బౌల్పై మూతను తీసి ముందుగానే నానబెట్టిన రైస్లోని ఎక్స్ట్రా వాటర్ మొత్తాన్ని తీసేసి రైస్ని చికెన్ కర్రీలో వేయండి. రైస్ వేసిన తర్వాత కర్రీ, రైస్ కలిసేలా ఒకసారి బాగా కలిపి బౌల్పై మూతను పెట్టి మరొక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించండి. రైస్ కాస్త ఫ్రై అయిన తర్వాత 1 గ్లాస్ రైస్కి గ్లాసున్నర వాటర్ చొప్పున యాడ్ చేసుకొని వాటర్ రైస్ కలిసేలా ఒకసారి బాగా కలపండి. రైస్ చక్కగా కలిసిన తర్వాత బౌల్పై మూతను పెట్టి స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి రైస్ కాస్త దగ్గర పడేంత వరకు ఉడికించండి. రైస్ చక్కగా ఉడికి కాస్త దగ్గర పడిన తర్వాత 1 స్పూన్ నెయ్యి, కొంచెం కొత్తిమీర తరుగును వేసి బౌల్పై మూతను పెట్టి రైస్ మరి కాస్త దగ్గర పడేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించండి. రైస్లో తడి లేకుండా పూర్తిగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పలావ్ రెడీ. ఇలా రెడీ అయిన పలావ్ని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్తో బిర్యానీ చేసే టైం లేనప్పుడు సింపుల్గా టేస్టీగా చికెన్ పలావ్ని ఒక్కసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ ఎప్పుడు ఇంట్లో చికెన్ తెచ్చినా
ఇదే పలావ్ కావాలంటారు. అంత టేస్టీగా ఉంటుంది. నేను చూపించిన కొలతలన్నీ 500 గ్రామ్స్ రైస్, 500 గ్రామ్స్ చికెన్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది. మరింకెందుకు ఆలస్యం, మీరు కూడా చికెన్తో పలావ్ని ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.